పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ కార్యకర్త ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్ నా పేరు. నేను టీపీసీసీ వైస్ చైర్మన్, తెలంగాణ స్టేట్. మీ అభ్యర్థిని ఆకు రౌడీ అని అంటున్నారు, రౌడీ అని అంటున్నారు, మరి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు 12 సంవత్సరాల నుంచి వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలన ఉన్నారు, 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 12 సంవత్సరాలల్లా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు నవీన్ యాదవ్ కానీ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ కానీ ఎక్కడన్నా ఎవరికన్నా ఇబ్బంది పెట్టారా? లేకుంటే క్యాండిడేట్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేకి ఇబ్బంది పెట్టారా? లేకుంటే వాళ్ళ కార్యకర్త ఇబ్బంది పెట్టారా అనేది ఎక్కడన్నా ప్రూఫ్ చేయండి. లేదు. గవర్నమెంట్ వాళ్ళది ఉండే కాబట్టి ఏమీ చేయలేదని మీరు అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అయిపోయింది. ఈ 2 yearsలో కూడా ఆయన రౌడీతనము అది ఇది ఏమి చేసినట్టు మీరు ఒక్క ఎగ్జాంపుల్ ఇవ్వండి. అటువంటిది ఏం లేదు. ఆయన ఏంటంటే ఆయన ఎవరి దగ్గరన్నా ఎవరికన్నా ఇబ్బంది ఎవరన్నా పెడితే ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళను ఆపే అటువంటి శక్తి ఈయన దగ్గర ఉంది కాబట్టి ఆయనకు రౌడీ అని పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన మీద సింపతి బాగైపోయింది. 2 times నిలబడ్డాడు, గెలవలేదు. ఇది 3rd time ఆయన నిలబడ్డాడు, తప్పనిసరిగా ఈయనకి గెలిపియాలని చెప్పేసి అందరికీ బాగా సింపతి వచ్చింది. కాబట్టి వేరే వాళ్ళు 3 సార్లు గెలిచారు. 3 వాళ్ళ గవర్నమెంట్ 10 సంవత్సరాలు నడిచింది. తర్వాత 2 సంవత్సరాలు ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నారు. ఆయన చనిపోయాడు. చనిపోయినందుకు తీసుకుందాం సింపతి అంటే ఆ సింపతి రావట్లేదు. ఈయనకి ఎక్కువ సింపతి వస్తుంది కదా అని చెప్పేసి ఇది ఒకటి సింపతి అనేది. ఇంకోటి ఏంటంటే ఆయన ముందు నుంచి హెల్త్ అనేది బాగాలేకున్నా కానీ ఆయన టికెట్ ఇచ్చారు. 2 సంవత్సరాల కింద ఆయన గెలిచాడు. ఆయన నేషనల్గా డెత్. ఇందిరాగాంధీ లెక్క ఎవరో కాల్ చేశారు అన్నట్టు కాదు. మన రాజీవ్ గాంధీకి బాంబిలా చేసి ఆయనను చంపారు. అప్పుడు వాళ్ళకేమో సింపతి వస్తుంది. నేషనల్ డెత్కి ఏం సింపతి ఉంటుందని ఏం సింపతి లేదు. కానీ ఈయన నవీన్ యాదవ్ గారికి 2 times నిలబడ్డాడు. ఈయన బాగా కష్టపడతాడు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఈ కాన్స్టిట్యుయెన్సీ అతను ఇక్కడనే పుట్టాడు, ఇక్కడే చదువుకున్నాడు. ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. పైసల కోసం ఆయన వస్తలేడు. ఆయన ప్రజాసేవ 15 సంవత్సరాల నుంచి చేస్తుండు. కాబట్టి ఈసారి అందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అందరూ ఆయన మీదనే బాగా సింపతి ఉన్నది, ఆయన మీద ప్రేమ ఉన్నది, ఆయన చేసినటువంటి పనులున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనకు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది. మనకు సన్నటి బియ్యం ఇస్తున్నారు. మనకు బస్సులు మొత్తం ఫ్రీ చేశారు. అమ్మాయిలకు కానీ మహిళలకు కానీ ఫ్రీ నడుస్తుంది. మన రైతులకు మొత్తం రుణాలు మాఫీ చేశారు. ఇల్లు కట్టుకుంటానంటే వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇట్లాంటి స్కీమ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ప్రచారం తక్కువ ఉంది, పని చేసేది ఎక్కువ ఉంది. కాబట్టి అందరు ఈ గవర్నమెంట్ మీద చాలా అది ఉంది. అందుకోసము నవీన్ యాదవ్ ఇక్కడ పుట్టిన అతను కాబట్టి ఆయనకు చాలా సింపతి ఉంది. ఇప్పుడు ఈసారి ఆయన తప్పనిసరిగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రౌడీ గిండా అంటే వాళ్ళు గెలవరని వాళ్ళకి తెలిసిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు గోపీనాథ్ గారు నిలబడ్డప్పుడు ఆయన గెలిచాడు. ఓట్ల పర్సెంటేజ్ చూడండి. తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. అప్పుడేమో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పర్సెంటేజ్ పడిపోయింది. కాబట్టి ఆ ఓటు పర్సెంటేజ్ పెంచుకోవాలని చెప్పేసి వాళ్ళేమో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పోటీ అనేది తగ్గింది. ఓడిపోతామనే భయంతో ముస్లింల ఓట్ల కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారు. ఏం చెప్తారు? కాదు. ఇప్పుడు క్యాబినెట్లో ఒక్క ముస్లిం తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి 2 years నుంచి ఉన్నారు. కానీ ఎవరికి ఇవ్వాలి, ఏ క్యాండిడేట్కి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇస్తే అందరి పనులు చేస్తాడు అని చెప్పి ఆలోచనతోటి అజరుద్దీన్ అంటే అందరికీ పరిచయం. కాబట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్ నుంచి కూడా ఆయన ఒకసారి నిలబడి గెలవలేదు. ఈ జూబ్లీహిల్స్ వాళ్లకు చాలా సంతోషమైన మాట ఏంటంటే అజరుద్దీన్ గారికి మినిస్ట్రీ వచ్చింది. ఇప్పుడు రేపు వచ్చే రోజుల్లో ఇక్కడ ఒక ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఉంటారు. ఎంపీ మన మినిస్టర్ గారు ఏమో అర్జున్ గారు ఉంటారు.
కాబట్టి ఇప్పుడు ఇచ్చినది భయపడేది ముచ్చటేమున్నది, రజోదునికి ఇవ్వగానే ఓట్లు మొత్తం పడిపోతాయా? అట్లా కాదు కదా. ఇక్కడ ఓట్లు ఓన్లీ ముస్లిమ్స్ అని లేవు, మైనార్టీ లేవు, అందరి ఓట్లు ఉన్నాయి, బీసీలో ఓట్లు ఉన్నాయి, క్రిస్టియన్ల ఓట్లు ఉన్నాయి, అందరి ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ శాతం అంటే 30% ఓట్లు ముస్లిమ్స్లో ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎంఐఎం పార్టీ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. దానివల్ల నవీన్ యాదవ్ గెలిచే ఛాన్సెస్ 100% ఖాయం. ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడని అంటున్నారు, ఏం చెప్తారు? కాదు, ఎంఐఎం అభ్యర్థి అంటే ఇంతకుముందు వేరే వాళ్ళు సీట్ ఇవ్వలేకపోతే ఆయన ఎంఐఎం సీట్ వాళ్ళు ఇస్తానంటే తీసుకొని ఎంఐఎం తోటి పోటీ చేశాడు, కొన్ని ఓట్లతో ఓడిపోయాడు. కాబట్టి ఎంఐఎం అభ్యర్థి అనేది ఏం లేదు. ఆయన హిందూ కానీ, ముస్లిం కానీ, సిక్ కానీ, ఈసాయి కానీ అందరి పనులు చేస్తాడు. ఆయన వేరే వాళ్ళు డే టైంలో పనిచేస్తే నవీన్ యాదవ్ గారు డే నైట్ పనిచేసేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన యంగ్ ఉన్నాడు, ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, ఆయనకు సేవ చేద్దాం ఉంది. డబ్బులు మాత్రం ఆయనకి ఏం తక్కువ లేవు, డబ్బుల కోసం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తలేడు. నేను అందరితోటి కోరిక నా కోరిక ఏముందంటే 11 తారీఖు నాడు ఓటు వేయడానికి తప్పనిసరిగా వెళ్ళండి. ఎట్లాగీ నాకు గెలుస్తానని చెప్పేసి మనం ఇంట్లో ఉంటే లాభం లేదు. మన ఓటు హక్కుని తప్పనిసరిగా మీరు వాడితేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఓటు వేస్తేనే మన ఇది సిటిజన్షిప్ అనేది మనకు ఓటుతోటి ఉంటుంది. కాబట్టి నేను చాలా మైనార్టీలో కూడా చెప్తున్నాను, వాళ్ళేమో మహిళలు కొద్దిగా ఓటు వేయడానికి వెళ్ళరు. తప్పనిసరిగా ఈసారి ఓటు వేయడానికి వెళ్ళండి, ఓటు వేసి భారీ మెజార్టీ తోటి నవీన్ గారిని గెలిపియండి.